కవిత లేఖ అంతా ఓ డ్రామా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కవిత రాసిన లేఖ ఒక జోక్ అయిపోయింది అన్నారు. ఈ లేఖ ప్లాన్ మొత్తం కేటీఆర్ హరీష్ రావుదే అని ఆరోపించిన కోమటిరెడ్డి బీఆర్ఎస్ లో చీలిక ఏమీ లేదని చెప్పారు. ఇక తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏంటి, నేరుగా చెప్పొచ్చు కదా అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు. జోక్ అయిపోయింది ఈ లెటరు. మే 2వ తారీఖు అయింది. కేసీఆర్ గారికి ఇంకా రెండు బీజేపీని 2 నిమిషాలు తిడతారా మీరు? వర్గీకరణ మీద ఎందుకు మాట్లాడలే, కులగణన మీద ఎందుకు మాట్లాడలే, ధూమ్ధామ్ కూడా ఆశించినంత బాగాలేదు. ఒక ఎంపీగా చేసి ఎమ్మెల్సీగా ఉండి ఒక ముఖ్యమంత్రి కూతురుగా అది రాసే లెటర్ పద్ధతి మీకేమన్నా? మీరు ఇంతమంది సీనియర్ మేధావులు, మీరు అందరూ ఇంటలెక్చువల్, ప్రజలని జాగృతి చేసేవాళ్ళు, మీరంతా సీనియర్ రిపోర్టర్స్. ఏం మ్యాటర్ అది? బీజేపీని 2 నిమిషాలు మరి ఈమె రాసిచ్చిపోయేది ఉండేవాళ్ళు. ఆయనకు స్పీచు ఇన్నిగా బీజేపీని 20 నిమిషాలు తిట్టు వర్గీకరణ చెప్పి ఈ పాయింట్ రాసిచ్చిపోతే అయిపోతున్నాయి కదా. ఆవేదన కదా లెటర్. ఆవేదన బీజేపీ 2 నిమిషాలు తిట్టేది, 20 నిమిషాలు తిట్టేది. అసలు తిట్టేది తిట్టకపోతేంది? కల్వకుంట కుటుంబంలో విభేదాలు వస్తాయంటే ఎవరు నమ్ముతారా? చీలిక లేదు, ఏమి లేదు. ఇదంతా ఒక డ్రామా. ఆ డ్రామాలో భాగమే ఈ లేఖ. కేటీఆర్ హరీష్ దగ్గరికి పోయి ఎందుకు చేసిండ్రు? ఎంత ప్లాను? మనం వాళ్ళే డిఫరెన్స్లు ఉన్నట్టు సృష్టించుకున్నారు. తండ్రికి లేఖ రాసే అవసరమైంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇవాళ దిగుతుంది కదా. నిన్న లీక్ చేసే బదులు ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చక్కగా 8:30కు పోయి మొత్తం జరిగే చెప్పి నువ్వు చేసేది తప్పు, అట్లాగా ఇట్లా చేసేది తెప్పేది ఉండే కదా. ఈ లేఖల డ్రామా అయింది.